నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఉగాది పురస్కారాలు. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని సత్కరించిన ఎమ్మెల్సీ ఆలపాటి. తెలుగు సాహితీ సౌరభం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం పంచాంగ పఠనం చేసిన మోదుకూరు రాధాకృష్ణ శర్మ. పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మున్సిపల్ కౌన్సిల్ పదవీ కాలం పూర్తి చేసిన సభ్యులను సత్కరించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాల పేరిట విభిన్న రంగాల్లో రాణిస్తున్న వారికి ఉగాది పురస్కారాలతో ప్రోత్సహించడం మన సంస్కృతిలో భాగమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిర్వాహకులను అభినందించారు. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉగాది వేడుకలు కోలాహలంగా జరిగాయి. తొలుత చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం శ్రీ ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఫౌండేషన్ అధ్యక్షులు చందు సుబ్బారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కాగా విశిష్ట అతిథులుగా అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, తుమ్మల కిషోర్ బాబు, గాజుల విజయసారథి ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తోట రాఘవరావు, డబుల్ హార్స్ గ్రూప్ డైరెక్టర్ పాతూరి లలిత కుమారి తరపున సంస్థ చైర్మన్ మునగల మోహన్ శ్యామ్ ప్రసాద్, డాక్టర్ కొమ్మినేని జగదీశ్వరి, ఎర్రు బాపారావు, చల్లగాలి శ్రీదేవి, అంబటి మురళీకృష్ణ, పాకనాటి రమాదేవి, జాస్తి వినోదలక్ష్మి, రంగిశెట్టి రమేష్, రంగం రాజేష్, ఎర్రు స్వాతి, బట్టు లక్ష్మీ జ్యోతి, గేరా జయప్రకాష్ తదితరులకు ఉగాది పురస్కారాలను అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇతర ప్రముఖులు మాట్లాడుతూ ఉగాది వేడుకలను తెనాల్లో ఘనంగా నిర్వహించడం, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేయడం పట్ల బొల్లిముంత ఫౌండేషన్ వ్యవస్థాపకులు చందు సుబ్బారావును అభినందించారు. కార్యక్రమాన్ని ఫౌండేషన్ అధ్యక్షులు బొల్లిముంత కృష్ణ మాస్టర్, నిర్వహణ కమిటీ సభ్యులు చింతల శ్రీనివాసరావు, మోవా సత్యనారాయణ, వేజెండ్ర సత్య, దీపాల తారక, సాయినాథ్, చందు, సూర్య, కనపర్తి బెనహర్, చెరుకూరి రమేష్ బాబు, బెల్లంకొండ వెంకట్, కొండముది రమేష్, తన్నీరు కళ్యాణ్ కుమార్ పర్యవేక్షించారు. తీపి, పులుపు, చేదు, కారం అన్ని షడ్రుచులు కూడా చూపించే పచ్చడి ఏదే అంటే ఉగాది సందర్భంగా మనకి ఇంట్లో దొరికే పచ్చడి అంత మనోహరంగా ఉంటుంది. అంటే దానికి పంచాంగ శ్రవణం ఎందుకు చెప్తారో అనేది నేను పెద్దగా ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఒకటైతే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మనం గమనించినట్లయితే మనిషి మీద మనిషికి ఆసక్తి కలిగేలాగా జీవితాన్ని కొనసాగించేలాగా మన పెద్దలు చూపించినటువంటి సాంప్రదాయ పద్ధతులను మనం గమనించినట్లయితే, ఎందుకంటే మనిషి మీద మనిషికి ఆసక్తి కలిగేలాగా జీవించడం అనేది ఒక మార్గం వేశారేమో అని చెప్పి అనిపిస్తాం వీటిలన్నింటినీ చూస్తే. ఈరోజు చూడండి, జరిగిద్దో జరగదో లేకపోతే ఇట్లా ఉంటుందో ఉండదో అనే దానికి నువ్వు ఇట్లా నీ జీవితంలో ఇది ఒక అనుభవం ఎదురవడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి మధ్య ఇక్కడ మా సురేష్ ఏదో పంపిస్తూ ఉంటాడు, రోజు వర్షం కురుస్తుంది అని తెలుసు కదా నీకు, వర్షం కురిసేటప్పుడు పిడుగు కూడా పడింది అని చెప్పి ఆ యొక్క అనుభవాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పి, ఆ పిడుగు పడుతుందనే భావం నీకు కలిగినప్పుడే ఆ వర్షాన్ని కూడా నువ్వు ఆహ్వానించగలుగుతావు, దాన్ని ఆనందించగలుగుతావు అని చెప్తావు. అంటే కష్టం సుఖం అనేది మనిషికి ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా ఏ రకంగా అయితే కుటుంబాన్ని మనం ఒక అనుబంధంతో ఆ బంధాన్ని అనుబంధంగా మార్చుకొని మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాము. ఈ రోజున ఇలాంటి పంచాంగ శ్రవణాల ద్వారా, ఇలాంటి దిక్సూచి ద్వారా, ఇలాంటి మార్గదర్శకత్వం ద్వారా సమాజంలో మనని మనం నిర్దేశించుకోవడానికి, మనం నిర్భయంగా ఒక అడుగు ముందుకు వేయడానికి వీటిలన్నింటినీ ఉపయోగించుకునేలాగా ఈ పంచాంగ శ్రవణాలు ఉంటాయి. కాబట్టి మన అందరం కూడా దీన్ని మంచిగా సంతోషంగా వీటిలన్నింటినీ ఆహ్వానిస్తూ ఉన్న సంస్కృతిని సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా చెడకుండా కాపాడుతున్నటువంటి బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ని, అదేవిధంగా ఉగాది సందర్భంగా వేదిక నుంచి చూస్తూ ఉంటుంటే ఎంతోమంది కళాకారులని, చిన్నారులని వీళ్ళందరినీ చూస్తూ ఉంటుంటే చాలా ఆనందంగా ఉంది. పంచాంగం అంటే నిజంగా రోజువారీగా ఏం జరగబోతుందన్నంత డీటెయిల్డ్గా వాళ్ళు లెక్క కట్టగలిగారు.
ఆల్మనాక్ అంటారు. అతి పురాతనమైనటువంటి ఆల్మనాక్స్ మన ఇండియాలోనే తయారు చేశారు. దీన్ని బట్టి మనకి ఋతువులు ఎలా మారుతున్నాయి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, దాన్ని బట్టి పంటలు ఎలా ఉంటాయి, ఆ పంటలు బట్టి ఒక పంట ఎక్కువగా పడితే ధరలు తక్కువగా ఉంటాయి, సప్లై అండ్ డిమాండ్, మార్కెట్ అనాలిసిస్ కూడా దాంట్లోనే పెట్టారు, రకరకాలుగా పెట్టారు. పంచాంగ శ్రవణంలో మంచి జరుగుతుందని అనుకున్నప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, పరాభవనామ సంవత్సరము అంటే దాన్ని ఎలా అన్వయించుకోవాలి నేను అని అడిగాను. చాలా పుస్తకాల్లో పరాభవం ఎక్కువగా ఉంటుంది, మీకు రాజపూజ్యం 2, పరాభవం 7 చదువుతున్నారు ఇందాక బ్రహ్మానంద శాస్త్రి గారు కూడా. పరాభవం అంటే ఏంటి, పరాభవాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ఆయన ఎలా చెప్తున్నారంటే, పరా అంటే పార్వతీదేవి ఆదిశక్తి, భవ, భావ, భువ, అభవ ఈ పదాలన్నీ కూడా శివుడికి సంబంధించినవి. పరాభవం అంటే పరాశక్తి శివుడు కలిసి ఈక్వల్గా మిమ్మల్ని కాపాడే పీరియడ్ ఇది ఈ సంవత్సరం. కాబట్టి మీరు పరాభవాన్ని అదిలో మనకి ఇన్స్టెంట్గా మనం తీసుకుంటే సింప్లిఫికేషన్ అది. కాబట్టి ఇలా చేస్తున్నారు. నేను ఇప్పుడు నాకు 61 సంవత్సరాలు, 60 సార్లు నేను పంచాంగము ఉగాది అనే పదం విన్నానేమో నాకు తెలియదు, కానీ దాని మీద ఇంకొద్దిగా అవగాహన ఈసారి పెరిగిందని నేను అనుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా అవగాహన పెంచుకోవాలని నేను ట్రై చేస్తాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సభకు పెద్దలందరికీ కూడా మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పుడు ఉగాది పండుగ జరుపుకోవాలి. ఈ సంవత్సరం ఈ రోజు మనం జరుపుకుంటాం. సూర్యోదయానికి పాడ్యం ఉన్న రోజున ఉగాది పండుగ జరుపుకోవాలని. ఈ రోజు ఉదయం సూర్యోదయానికి పాడ్యం తీసి లేకపోయినా తర్వాత వచ్చినప్పటికీ కూడా రేపు ఉదయానికి సూర్యోదయానికి పాడ్యం తీసి లేకపోవడం చేత ఈ రోజే మనం ఉగాది పండుగ జరుపుకునేటువంటి అవకాశం. ఈ రోజే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడు. అలా ఈ ఉగాది పండుగ నాడు ముఖ్యంగా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలలో అనేకమైన గ్రంథాలు అనేక రకాలుగా చెప్పబడినాయి. మొట్టమొదటి ధ్వజారోహణం. అంటే ధ్వజారోహణం అంటే మనం ఇంటికి మామిడి తోరణాలు కట్టుకుంటున్నాం. రెండవది నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయవలె. అలాగే నూతన వస్త్రములను ధరించవలె, నూతనమైన ఆభరణములను ధరించవలె. అలాగే వేప పువ్వు ప్రసాదంగా తినవలె. అలాగే పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం చేయవలె. అలాగే ఎండాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయవలె. అలాగే జనవరి 1వ తేదీ ఉన్నత అధికారులను ఎలాగైతే దర్శిస్తామో ఈ సంవత్సరాది పండుగ నాడు కూడా మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి వారిని, ఇంకా ఇతరమైనటువంటి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించడం కూడా ఒక ఆచారంగా ఉన్నది. ఇక్కడికి వచ్చినందువల్ల నాకు జరిగింది ఏంటంటే, మొట్టమొదటిసారి నా జీవితంలో పంచాంగ శ్రవణం చేశాను, విన్నా. మునుపటి బ్రహ్మానంద శాస్త్రి గారు ప్రారంభంలో కొంచెం భయపెట్టినా పరాభవాలు ఎక్కువ జరుగుతాయి అది అన్నప్పటికీ కూడా ప్రతి వాడికి ఒక బలహీనత ఉంటుంది. ఏదైనా పుస్తకం మ్యాగజైన్ జరుగుతుందనే రాశి ఫలాలు ఎవరికి చెప్పకుండా దొంగతనంగానే చూస్తారు, మనకెట్ట ఉంది ఈ వారం అని. అట్లాగే మాకెట్ట ఉందని కాసేపు చూసుకున్నా కూడా కొంచెం బాధ వేసిన మొత్తమే చాలా బ్రహ్మాండంగా ఉందని మళ్ళీ దానికోసం వేసిపోయే సంతోషం. ఎప్పుడు కాలం నిత్య నూతనంగా ఉంటుంది. శాస్త్రవేత్త గారు ఇప్పుడే చెప్పారు, చంద్రశేఖరరావు గారు, మంచి కాలమే, మంచి మనుషులే, మంచి వాతావరణమే అందులో తెనాల్లో అద్భుతంగా ఉండబోతుందని నమ్ముతూ బొల్లిముందు శివరామకృష్ణ గారు ఆ పేరు ఖచ్చితంగా మాబోటి వాళ్ళల్లో ఒక ప్రకంపనలు సృష్టించే పేరు. ఆ కార్యక్రమంలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. చాలా ప్రోగ్రామ్కి దాంట్లోనే క్యాంపాలో మార్చ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ నాకు ఆలపాటి రవీంద్ర గారు చూశారు. చూస్తే మళ్ళీ ఆలపాటి రవీంద్ర గారు అంటే రాజగారు అన్నయ్య గారు సాయంత్రానికి డాక్టర్ అయినా. సో ఆయన కలిసినప్పుడు మామూలుగా మాట్లాడాను. ఈవినింగ్ ఆయన పక్కన ఉండగా రాజగారి నుంచి కాల్ వచ్చింది రవీంద్ర గారికి. అన్నయ్య ఎలా ఉన్నావు అని చెప్పాను. ఆయనతో మాట చెప్పారు. ఇంత బిజీలో కూడా రాజగారు ప్రతిరోజు అన్నయ్యకి కాల్ చేస్తారంట, ఎలా ఉన్నామని చెప్పాను. ఇదిగా తెలుగు అనేక సామాజిక సమస్యలు, అభిల కళాకారులుగా చాలా నాటక రచన, సినిమా రచన చేశారు. నేను 69 నుంచి 70, 80 దాకా చూసిన సినిమాల్లో వాడుకొని దాంట్లో శ్రీమూర్తిని చాలా గౌరవించి చూపించాలని, నివేదించాలనిపించింది నాకు.
ఇంకో మాట సంస్థ గారు ఒక మాట అన్నారు, ప్రతి వృత్తి ధర్మంగా ప్రతి వృత్తి చేసే వాళ్ళందరిలోనూ భగవంతుడు ఏది ఉంది, వారి చేత ఆ కార్యక్రమాన్ని చేయిస్తారు. అంతేకాని మన సొంత ఎప్పుడైతే నేను చేస్తున్నానటువంటి గర్వం భగవంతుడి చేతిలో పనిముట్టు చేశాను ఇంతకాలం, అది మళ్ళీ నా నమ్మకం. తర్వాత తీసుకుంటారు అనౌన్స్ చేసే నేను ఒక్కసారి భయపడ్డాను. అమ్మో నాక బొల్లిమంద శివరామకృష్ణ ఫౌండేషన్ నుంచా అని చాలా భయపడ్డాను. ఇప్పటికీ కూడా భయంతోనే ఉన్నాను. ఇంతమంది వివిధ రంగాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఇలాంటి అవార్డులు ఎంపిక చేయడం నిజంగా నేను చాలా ఆనందంగా గర్వకారణంగా భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఓటరు మోసపోయిన విషయాన్ని గుర్తించాడని, ఉన్న బలంగా ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ పార్టీకి 120 సీట్లు వస్తాయని, జిల్లాలో గెలిచే మొదటి సీటు అన్నాబత్తుని శివకుమార్ అని మున్సిపల్ కౌన్సిల్ పదవీ కాలం పూర్తి చేసుకున్న వారి అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ రాబోయేది తమ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని శశి వేదికలో గురువారం మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో పురపాలక సంఘానికి 2021 మార్చి 18 నుంచి 2026 మార్చి 17 వరకు చైర్పర్సన్లుగా, వైస్ చైర్మన్లుగా వైసీపీ కౌన్సిలర్లు పదవీకాలం హుందాగా పూర్తి చేసుకున్న క్రమంలో నిర్వహించిన అభినందన సభలో తొలుత ఆయా వార్డు కౌన్సిలర్లు ప్రజలు వారికిచ్చిన అవకాశం, సీటు గ్యారంటీ ఇచ్చి వెన్నంటి ఉండి నాడు గెలిపించిన నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తమ సుదీర్ఘ ప్రసంగంలో నాయకుల్లో జోష్ నింపే తీరుగా పలు అంశాలు ప్రస్తావించారు. నియోజకవర్గంలో 1800 కోట్ల మేర సంక్షేమం పంచిన అంశంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8వ నెల నుంచి ప్రజల్లో అసంతృప్తి మొదలైందని, ప్రస్తుతం జనం నాడి వైసీపీకి అనుకూలంగా ఉందన్న భావన వ్యక్తం చేశారు. జిల్లాలో వైసీపీ గెలిచే మొదటి సీటు తెనాలేనని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు తమ వద్ద ఉన్న ఎన్నికల స్ట్రాటజీని వివరించారు. అనంతరం సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్లు ఖాళీదా నసీం, దాడిపోయిన రాధిక, మాలిపాటి హరిప్రసాద్, అత్తోట నాగవాణి, మాజీ కౌన్సిలర్లు, ఆయా వార్డుల వైసీపీ బాధ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1800 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఒక్కొక్క ఒక్కొక్క వార్డులో నేను శాసనసభ్యుడిగా దిగిపోయి నాటికి వివిధ రూపాల్లో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, డీబీటీ, నాన్ డీబీటీ. డీబీటీ అంటే డైరెక్ట్ గా బ్యాంకులో అకౌంట్ లో జమ అయింది. ఒక్కొక్క వార్డులో 30 కోట్లు, 40 కోట్లు, ఇంకొన్ని వార్డులో ఇంకా ఎక్కువ డైరెక్ట్ గా ప్రజలకి వదిలింది. మనందరూ బాధ ఏంటంటే మనందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి కోసమే రాజకీయం చేశారంట. 8 మంత్స్ నుంచి అధికార పార్టీ మీద అసంతృప్తి దిగినాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉన్నాం. ఇవాళ అసలు వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఇవాళ బయటికి పోవాలంటే నా సీట్లని శరీరంలో కూర్చునేది అవసరం తయారు. ఈ పార్టీ గట్టిగా 11 సీట్లు వచ్చాయి. ఈ పార్టీ కొత్తగా పౌరుల ప్రాణాలు అటకేసారు, ఎగచేసారు అన్నారు. కొంతమంది ముందు చూపు, మాకు బాగా ముందు చూపు ఉందని రాజ్యసభ సీట్లు నుంచి పోయారు. కొంతమంది ఇంకేమో ముందు చూపని వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ అని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీలో నుంచి మాజీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఈ పార్టీలో నుంచి బయటికి వెళ్ళాలంటే ఉత్సాహ పోసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా, మళ్ళీ 165 సీట్లతో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఇది చెప్పి ఇచ్చున్నాను కదా. నా దగ్గర అన్ని ఆధారాలతో నిజానికి ఎలక్షన్ జరిగితే 180 సీట్లు వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఇప్పుడు ఇది కూడా నేను అదాప్టేట్ చెబుతున్నా. అదాప్టేట్గా 180 సీట్లు వైఎస్ఆర్ పార్టీ. నేను ఇక్కడ మీ అందరినీ ఇది నా గొప్ప కోసమో పార్టీ గొప్పగా చూడటానికి చెప్పలేదు. ఈ మాటలన్నీ మీరు కాసేపు నువ్వు రచ్చగొట్టడానికి చూడటం. ఏమీ చెబుతున్నానంటే మీరైనా నేనైనా పార్టీలో పనిచేసిన ఏ స్థాయిలో వాళ్ళమైనా ఈ 2 సంవత్సరాల్లో పార్టీ ఓడిపోయినాక మనం ఏ పక్కన తీసామో ఈ పార్టీలో ఓడిపోయామని చెప్పి చింతించా కూర్చున్నాం. ఈ పార్టీ వసదా రాదా అని దిగులతో కూర్చున్నాం. ఏంటి మన పరిస్థితుల్లో కాదు ఎత్తుక్కుంటా ఉంటాం. వార్డుల్లో కేంద్రం నిలబడిద్దాన్ని ఎత్తుక్కుంటా ఉంటాం. కౌన్సిలర్ నిలబడతాడా, ఎంపీటీసీ నిలబడతాడా, జెడ్పీటీసీ నిలబడతాడా, అసెంబ్లీ కుమార్ నిలబడతాడా,
ఈ ఎదో క్వశ్చన్ దానికి మాట్లాడుతున్నామే కానీ ఏం పని చేశాం ఈ 2 సంవత్సరాల్లో. కానీ ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారన్న విశ్వాసం ప్రజల్లో తీసుకొచ్చారు. మా వారు అన్నారు మా పాప నిలబెట్టాల్సింది, మా పాప ఇక్కడ అందుబాటులో లేదు, నేను యూకేలో ఉంటానా, నాకు ఈ అదృష్టం నన్ను శివన్న గారే కల్పించారు. లేదు అమ్మాయిని నిలబెట్టాలి అని పట్టుబట్టి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన శివన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఎట్లయితే అన్న నన్ను నమ్మి నాకు ఈ పదవిని ఇచ్చారో నేను ఈ రోజున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక చైర్మన్ గా గుర్తింపు కూడా పొందాను. 40 ఏళ్లలో ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా బాగా చేసావమ్మా అన్న మాట చిరస్థాయిగా నాకు అది చాలన్నా. మేము అసలు అనుకోండి ఇది నిజానికి రాజకీయ రంగంలో రమేష్ గారు కానీ నేను కానీ మేము అనుకోలేదు. మా కుటుంబంలో మా బావగారు మేము, ఎందుకంటే నిరస్థాయిగా ఆయన ఆ వార్డులో తిరిగి పట్టుబట్టి మమ్మల్ని నన్ను కానీ మా వారిని కానీ 4 పదేళ్ళగా మేము ఈ వార్డుల్లో గెలిచామంటే మా బావగారి దయ వల్ల, అలాగే మా 8వ వార్డు ప్రజల వల్ల. ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా మేము మార్కులు పెట్టుకొని ప్రతి వార్డులో ప్రతి పెన్షన్ మధ్యలో తిరగటం అనేది మా ఇంట్లో అందరూ భయపడ్డారు. అయినా సరే మేము తిరిగాము. ఇలాగ దేవుడు వల్ల అవన్నీ తగ్గినట్టే అనిపించింది. తర్వాత ఎలక్షన్లు జరిగాయి. నేను ఎంజే సోషాలజీ చేశానని మా ఇంట్లో ఆర్కిటెక్ట్స్ అనేది మేము ఎవరైనా ఇంట్లో మగవాళ్ళు గెస్ట్ వచ్చినా కూడా మేము బయటికి వచ్చేవాళ్ళం కాదు లేడీస్. అట్లాంటిది మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి నన్ను చైర్పర్సన్ చేసిన మా ఎమ్మెల్యే గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అయితే ఈ 2.5 సంవత్సరాలు నేను ఎంతో నిజాయితీగా చేశాననే తృప్తి నాకు ఈ జీవితానికి సరిపోయింది. ఈ రోజు నాకు ఎంత మంచి అవకాశాన్ని మరి నాకు కల్పించిన శివకుమార్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఒక ఎస్సీ మహిళ తెలాని చరిత్రలోనే ఒక వైస్ చైర్మన్ గా చేసింది అంటే అది అసలు చరిత్ర రాయిపోతుంది. ఎందుకంటే మా వాళ్ళందరూ చాలా మంది అన్నారు ఎస్సీ మహిళ ఇంతవరకు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గా చేసిన వాళ్ళు లేరు, మీరు శివకుమార్ గారు ఉండబట్టే మీకు ఆ పదవి వచ్చిందని. అవును, నేను శివకుమార్ గారు నాకు అసలు ఇస్తారన్న ఆలోచన కూడా నాకు తెలియదు. అసలు ఆ రాత్రికి రాత్రి మరి వాళ్ళు వచ్చి మాట్లాడి అంటే నాకు అసలు భయం వేసింది. అసలు నా పదవులు అంటే ఏంటో కూడా తెలియదు. కాలేజీ ఒకటే నాకు తెలుసు, దానిలో వర్క్ చేసుకోవడం వరకే తెలుసు. కానీ మరి మా కుటుంబానికి మా కుటుంబం ముందుకు వచ్చింది అని అంటే అది వాళ్ళు ఎంతటోళ్ళు అయినా కానీ మా కుటుంబానికి చేసిన తర్వాతే స్టార్ట్ చేస్తారు. ఆ నమ్మకం అయితే మాత్రం మా కుటుంబానికి ఉంది. మేము సార్కి ఇంతవరకు మరి నాకు పదవి ఇచ్చినా కూడా నేను ఎక్కడ కూడా మా మచ్చ తేలేదని నేను అనుకుంటున్నాను. నా వార్డు ప్రజలందరూ కూడా మరి నేను చేయగలిగినంత వరకు సహాయం అయితే నేను చేశాను. షడ్రుచుల్లో ఉన్న సుగుణాలు మనిషిలో కూడా పెంపొందించుకుంటూ జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను గమనించుకుంటూ జీవితంలో ముందుకు వెళ్లాలన్నదే ఉగాది పండుగ ద్వారా చాటే నీతి అని వాస్తు జ్యోతిష్య సిద్ధాంతి మోదుకూరు రాధాకృష్ణ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పేర్కొన్నారు. స్థానిక పినపాడులోని తెలుగు సాహితీ సౌరభం కార్యాలయంలో గురువారం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు సాహితీ సౌరభం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వాస్తు జ్యోతిష సిద్ధాంతి మోదుకూరు రాధాకృష్ణ శర్మ పంచాంగ పఠనం ద్వారా శ్రీ పరాభవనామ సంవత్సర ఆవశ్యకతను వివరించారు. గ్రహ సంచారం, నవనాయకుల స్థితిగతులు, మేషం నుంచి మీనం వరకు వ్యక్తిగత రాశి ఫలితాలు వివరించారు. పలువురు తెలుగు పండితులు ఉగాది పండుగ షడ్రుచుల వేపపూత పచ్చడి ప్రాధాన్యతంపై చక్కని కవితల ద్వారా పండుగ గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సూటి ప్రకాష్ రావు, లక్ష్మీనారాయణ, రాజేంద్ర ప్రసాద్, డివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధాంతి రాధాకృష్ణను సత్కరించారు. ఈ సంవత్సరంలో నవనాయకుల్లో 7 శుభులు ఉన్నారు, 2 పాపులు ఉన్నారు. అంటే శుభులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సంవత్సర ఫలితం దాదాపుగా దేశవ్యాప్తంగా మన పరిపాలనా పరంగా కానీ చాలా బాగుంటుందని చెప్పచ్చు. అయితే ఇందులో ఆదాయ వ్యయాలు, రాజపూజ్యము, అవమానాలు ఇవి ప్రధానమైనటువంటి కొలబద్దలుగా నాకు కనిపించలా. పూర్తిగా గత సంవత్సరం, ఆ కింద సంవత్సరం కొంతమంది చూశాను. వాటిని రాజపూజ్యం ఎక్కువగా ఉంది, అవమానం తక్కువగా ఉంది. వాళ్ళు అసలు పూజింపబడినటువంటి వాళ్ళు నాకు ఎక్కడ కనపడలేదు. పూజింపబడటం అంటే అభిమానంగా వాళ్ళని
వాళ్ళకి మంచి మేలు జరగడం అనేది. అయితే ఇందులో కింద రాజు రవి, మంత్రి కుజుడు, అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి బుధుడు, సస్యాధిపతి శుక్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి గురువు. ఇట్లా ఉండటం ద్వారా ఏమవుతుందంటే ఆయా వ్యక్తుల మీద ఆయా ప్రభావాలు ఉంటాయి. ఆ ప్రభావాలు ముందుగా మనం తెలుసుకోవడం ద్వారా వాటి నుంచి కొంతవరకు మనం సేఫ్ సైడ్గా తప్పించుకోవడానికి వీలుగా ఉంటుంది. తప్పించుకోవడం కాదు, ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటాం. 1-2 సార్లు వారిని కలవడం జరిగింది మిత్రులారా. మా పెద్దవాడికి రకరకాల సంబంధాలు చూసిన తర్వాత వారి దగ్గరికి వస్తే అప్పుడు ఎక్కడ ఉన్నాడంటే అపార్ట్మెంట్లో ఉంటున్నారు, ఇక్కడ కాదు. ఆ అపార్ట్మెంట్లో ఉండేటువంటి టైంలో నేను నా మిస్సెస్ ఇద్దరు వాళ్ళ ఇంటికి వస్తే అక్షరంతో సహా ఫలానా అమ్మాయి మీ కోడలుగా వస్తుందని చెప్పడం జరిగింది మిత్రులారా, అక్షరంతో సహా. అట్లాగే ఇంకో విషయం కూడా చెప్పారు, మీకు రిలేటివ్స్లోనే వస్తారండి అని చెప్పారు. మాకు రిలేటివ్స్లో ఎవరు లేరండి, అందరం దుర్బిణి పట్టేసేసాం, మాకెక్కడా లేరండి, అందుకనే బయటికి వెళ్ళి వివాహాలు చూస్తున్నామని చెబితే చివరికి దూరపు చుట్టరికం ఉండేటువంటి ఒక ఆయనే ఫోన్ చేసి మా వివాహానికి నిశ్చయానికి కారణమయ్యాడు. వాళ్ళ అమ్మాయి పేరు కూడా ఆయన చెప్పినటువంటి అక్షరమే. తెలుగు వాళ్ళకి దీంతో మొదలవుతుంది, ఇంగ్లీష్ వాళ్ళ దాంతో లాగా. అయితే ఈ సంవత్సరాది వాడు చెబుతా అంటే షడ్రుచుల సమ్మేళనం చెబుతాడు. ఆ షడ్రుచులు ఏం చెప్పాడు? మధురము తేనె, లవణము ఉప్పు, కటువు కారం, ఆమ్లము పులుపు, తిక్తము చేదు, కషాయము వగరు. వీటితో దీనికి గరికపాటి నరసింహారావు చెప్పినట్టు దీనికి దేవుడు అంటూ లేట. ఉగాది విఘ్నేశ్వరుడు రకరకాల పండుగలకి ఏ విధంగా భగవంతుడు ఉన్నాడో దీనికి లేదుట. ఇది ఎందుకు చేసి తింటారంటే మన జీవితంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. సుఖము, దుఃఖము, నష్టము, లాభము అన్నీ ఉన్నాయి. ఒకటి కాదు, అన్నీ అనుభవించాల్సిందే. కాకపోతే సమానంగా తీసుకునే శక్తి మనకు ఉండాలి. ఇందా చెప్పినట్టు ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి. స్థానిక మారిసుపేట 22వ వార్డులో పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న రంజాన్ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంతటి పవిత్రమైన పండుగని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆకాంక్షతో 6 రకాల వస్తువులతో కూడిన రంజాన్ తోఫా పంపిణీ చేయడం చాలా సంతోషకరమని అన్నారు. శుభాని వారి మిత్రులకు ఎమ్మెల్సీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, అర్బన్ బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిబాబు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి వసంతం, అశోక్, సీనియర్ నాయకులు రావి చిన్ని, పసుపులేటి త్రిమూర్తి, మహేష్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్, వనిదపు దుర్గా, అత్తోట శరత్, 22వ వార్డు అధ్యక్షుడు హబీబ్, కోశాధికారి మెహబూబ్ బాషా తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే ఎత్తివేశారో రంజాన్ మాసంలో అది గుర్తుకొచ్చేలాగా ఈ రోజున 6 వస్తువులు, నెయ్యి, పంచదార, బెల్లం, సేమియా, గోధుమ పిండి, ఈ రోజున 6 వస్తువుల్ని పండగలో ఎవరు కూడా ఇది లేదు అనే భావం లేకుండా సంతోషంగా పండగ చేసుకునేలాగా ఇక్కడున్న ముస్లిం యూత్ అంతా కూడా ఈ కార్యక్రమానికి మద్దతుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కానీ ఎల్లుండి కానీ రంజాన్ పండుగను ప్రకటించుకోవడం జరిగింది. ఈ నెలలో అనేక చోట్ల ఇఫ్తార్ విందుల్ని పార్టీ పరంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుల్ని అదేవిధంగా హిందూ సోదరుల్ని ఇద్దరిని కూడా, మరి పట్టణంలో అయితే క్రైస్తవులు కూడా ఉన్నారు, 3 కూడా హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా కలిసి ఉండేలాగా వాళ్ళు ఈ రకంగా సెమీ క్రిస్మస్ చేసి మన అందరినీ ఆహ్వానించేవాళ్ళు. మనం ఇఫ్తార్ విందు ద్వారా అనేక మందిని పెద్దల్ని మన ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఏ రకంగా గౌరవించాం. అలా ఆశీస్సులు అందరికీ కావాలని కోరుకున్నాము. ఈ సందర్భంలో ఈ యొక్క రంజాన్ ఈద్ ముబారక్ అని చెప్తూ ఈ రోజున 22వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఈ రకమైనటువంటి రంజాన్ తోఫా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా ముందుగానే ఈద్ ముబారక్ తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మరి పార్టీకి ద్వారా పెద్ద మర్కజ్కి
రూపాయలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా ఈరోజు పెద్దలు మన పట్టణ పార్టీ అధ్యక్షులు కుర్దీస్ గారికి ఈ చెక్కుని కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం పార్టీ ఆధ్వర్యంలో ఈ చెక్కుని మర్కజ్కి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంలో మనవి చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మన 22వ వార్డు తెలుగుదేశం పార్టీ మైనార్టీ వార్డు ప్రెసిడెంట్ పార్టీ తరఫున వార్డు ప్రెసిడెంట్ షేక్ సుబాని మిత్రబృందం ఆధ్వర్యంలో మన కొన్ని వందల మందికి మరి ఎవరైతే ఉపాసాలు ఉన్నారో వాళ్ళందరూ అన్ని ఈ చుట్టుపక్కల మసీదులందరినీ పిలిపించి మరి ఇఫ్తార్ విందు పెడతాం, భోజనాలు పెడతాం. అదే వాటిలో ఎవరైతే పేదలు ఉన్నారో, ఆపరేషన్ చేయించుకుని ఉన్నారో వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున వాళ్ళందరికీ డబ్బులు వచ్చే విధంగా, మరి ఎవరైతే కొత్తగా పెన్షన్స్ పెట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఇళ్ళకెళ్ళి మరి తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళకి కొత్త పెన్షన్లు పెడతాం. మరి రానాళ్ళకి ఎందుకు రాలేదనేది వాళ్ళని రెక్టిఫై చేసి పేద ప్రజలకు ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఈ వార్డులో చాలా అందుబాటులో ఉంటున్నారు. ఈ వార్డు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే చాలా బలమైన వార్డు, 22వ వార్డు. మరి ఇలాంటి ఈరోజు రేపు ఎల్లుండి పండగ సందర్భంగా, రంజాన్ సందర్భంగా ఈరోజు మరి సుబాని వారి మిత్రమండలి సందర్భంగా ఇవాళ 6 రకాలైన పిండి వస్తువులు మరి పేద ప్రజలకు పంచడం వాళ్ళ మనసు చాలా గొప్పది. మరి అల్లా వాళ్ళ దీవెనలు ఉండాలని చెప్పి వాళ్ళ కుటుంబాలకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, శ్రీ పరాభవనామ సంవత్సర శుభవేళ కొత్త ఆలోచన వేదికగా స్థానిక యువత ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయ యువశక్తి అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక కొత్తపేటలోని అతిథి కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జనసేన నాయకులు పసుపులేటి లీలా విజయకృష్ణ ఆధ్వర్యంలో పలువురు యువతతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఉగాది వేళ ఒక కొత్త ఆలోచనతో, ఒక మంచి సంకల్పంతో ముందుకు రావటం జరిగిందన్నారు. త్వరలో ప్రారంభిస్తున్న ఈ వేదిక రాజకీయాలకు అతీతంగా ఉండే వేదికని, సమాజం కోసం ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం పనిచేసే ఒక శక్తివంతమైన వేదికలా తీర్చిదిద్దనున్నట్లుగా తెలిపారు. యువతలో చాలా మంది నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత వంటి సమస్యలు ఇలా అనేక కుటుంబాలను ప్రభావితం చేస్తున్నాయని, ఇవి కేవలం సమస్యలు మాత్రమే కాకుండా మార్పు కోరుతూ అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఒక దారి చూపించి వారికి అండగా నిలబడటం, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. చదువు ఉంటేనే ప్రతి రంగంలో ముందుకు వెళ్లే అవకాశాలు వస్తాయని, చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలపై మార్గదర్శనం ఇవ్వటం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన వారికి సహాయం చేయటం, వ్యసనాలకు అలవాటై పెడదారి పడుతున్న యువతకు సరైన దిశ చూపించడం ఇవన్నీ తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కాపు, బడుగు, బలహీన వర్గాల యువతకు వేదికగా ఉండాలని, మార్పు కోసం ఎదురు చూసే రోజులు పోయాయి. ఇప్పుడు మార్పు తీసుకురావాల్సిన సమయం వచ్చిందని, తెనాల నుంచి ప్రారంభమవుతున్న ఈ ప్రయాణం చిన్న ప్రారంభం కాదు, ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థగా మరెంతో మందికి సేవ చేయడానికి అతి త్వరలోనే కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి విధి విధానాలను పెద్దలందరితో చర్చించి ప్రకటిస్తామన్నారు. శ్రీకృష్ణ దేవరాయ యువశక్తితో కలిసి నడవండి, సమాజాన్ని మార్చుదామని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి లీలా విజయశంకర్, పొడిశెట్టి శివప్రసాద్, తోట వంశీకృష్ణ, సోమరావు సతీష్, మట్టుపల్లి గోపాల్, ఎలిశెట్టి శరత్ చంద్ర, బెల్లపు యశ్వంత్, దాసరి గోపీచంద్, పొడిశెట్టి సాయి, బాలిశెట్టి మురళీకృష్ణ, ముళ్లపూడి వెంకటేష్, బండారు రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఒక కొత్త ఆలోచనతో, మంచి సంకల్పంతో మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ ఈ యువత కోసం మనం ఒక కొత్త వేదికను ప్రారంభించాలనుకుంటున్నాం. అది రాజకీయాలకు అతీతంగా ప్రారంభించాలనుకుంటున్నాం. ఈ సమాజంలో మార్పు కోసం, యువత భవిష్యత్తు కోసం ఒక శక్తివంతమైన వేదికని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇది కాపులు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ అన్ని వర్గాల, అణగారిన వర్గాల అందరికీ ఈ వేదిక ద్వారా సహాయం కానీ లేదంటే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నామండి. యువత మరి ముఖ్యంగా ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతికేవారు కాదు. వారి భవిష్యత్తు వాళ్ళే నిర్మించుకుంటారు, వారి కష్టం వాళ్ళే పడతారు. కానీ వాళ్ళకి ఒక సరైన ఒక దిశ ఈ వేలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళాలని చెప్పే ఇదే నడిపిస్తే చాలా అద్భుతాలు చేయగలుగుతారు, చూపించగలుగుతారు. ఆ విధంగా ఇక్కడ ఉన్న యువతని ముందుకు తీసుకెళ్ళి కొత్త ఆలోచనలతో ఒక కొత్త ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నాము. యువతకి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీకోసం ఎవరూ ముందుకు రారు, మీకోసం మీరే నిలబడాలి, మీకు తోడుగా మేము ఉంటాం. మీ శక్తి, భవిష్యత్తు మాతో కలిసి నడవండి, సమాజాన్ని కలిసి మారుద్దాం. ఈరోజు ఈ ప్రయాణం తెనాలి నుంచి
ప్రారంభం అవుతున్నా కూడా ఇంకా ముందుకు విస్తరిస్తాము. పెద్దలందరి సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి ప్రణాళికతో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ప్రణాళికలతో ముందుకొచ్చి అందరికీ చేరువయ్యి అందరికీ సహాయం అందేలాగా మా వంతు ప్రయత్నం మేము చేయాలనుకుంటున్నాం. అత్యధికంగా విద్యావంతులను తయారు చేసి ఈ సమాజానికి అందించి ముందు జనరేషన్ పాడవకుండా కాపాడాలనేది మా ముఖ్య ఉద్దేశం. దానికి మేము తీసుకుంటున్న చర్యలు ఏంటంటే, నేను తీసుకునే నిర్ణయాలు ఏంటంటే, అత్యధికంగా ఇప్పుడున్న విద్యావంతులు మా జనరేషన్లో ఎవరైతే ఉద్యోగాలు బాగా చేసి స్థిరపడ్డారో, వ్యాపారాల్లో స్థిరపడ్డారో, రాజకీయాల్లో స్థిరపడ్డారో వాళ్ళందరినీ కూడా కలుపుకుని పెద్దలను సంప్రదించి వాళ్ళందరి అభిప్రాయాలు సేకరించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందు రోజుల్లో, రాబోయే రోజుల్లో అంటే 1 నెల 2 నెలల్లో పూర్తి కార్యాచరణ తయారు చేసుకుని వాళ్ళందరినీ మంచి మార్గంలో నడిపించే విధంగా చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశమయ్యాం. తదుపరి కార్యాచరణ ఆ యువశక్తి పేరు కానీ దాంట్లో ఉండే కార్యవర్గ సభ్యులు, దాని రిజిస్ట్రేషను, దాని వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో పెద్దలను సంప్రదించి, ఇది రాజకీయాలకు అతీతం అండి, ఏ పార్టీకి అసోసియేటెడ్ కాదు, ఏ విధంగానూ అసోసియేషన్ లేదు. ఒక దృఢమైన సంకల్పంతో ఈ అసోసియేషన్ ఫామ్ చేసుకుని భవిష్యత్ కార్యాచరణ మళ్ళీ పూర్తి స్థాయిలో వివరిస్తాం. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కూటమి ప్రభుత్వం ముందుగా చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉగాది పండుగ పర్వదినాన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం శుభపరిణామని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రాంగణంలో గురువారం ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం అవాంతరాలను అధిగమించుకుంటూ మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ క్రమంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ ఉగాది పండుగ వేళ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ద్వారా 10,345 ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 18 నెలల సుదీర్ఘ అధ్యయనం ద్వారా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారని అన్నారు. ప్రజాభిష్టం మేరకు పనిచేస్తున్న కూటమి పరిపాలకులు ప్రజలందరూ అండగా నిలవాలని అన్నారు. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని, దాంట్లో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల నేపథ్యంలో మెగా డిఎస్సి, అదేవిధంగా కానిస్టేబుల్స్ రిక్రూట్మెంటు, బ్యాక్లాగ్ పోస్టుల రిక్రూట్మెంటు, దీంతోపాటు జాబ్ క్యాలెండర్ గతంలో లాగా కాకుండా గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించినట్లుగా కాకుండా వాస్తవంగా, ఎందుకంటే ప్రజలు ఏ రకమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో అయితే ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ నమ్మకం ఎక్కడా కూడా విఘాతం కలగకుండా వాళ్ళకి ఏదైతే మనం చేయగలుగుతామో, ఏ రకమైన సేవ చేస్తామని చెప్పి వాగ్దానం చేశామో ఎన్నికల్లో, ఆ చేసిన వాగ్దానాలను నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు, ఎందుకు ప్రకటించలేదని చెప్పి చాలామంది యువకులు కూడా నాకు మెసేజ్లు చేసేవాళ్ళు, ఎప్పుడు ప్రకటిస్తారని చెప్పి. ఆ రకంగా మొత్తం ఈ యొక్క 18 నెలల కాలం నుంచి అధ్యయనం చేసి ఈ రోజున జాబ్ క్యాలెండర్ని ప్రకటించాం. మేము ప్రకటించేటప్పుడు గ్రూప్ 2 471 మందికే గ్రూప్ 2లో ఉద్యోగాలు కోసం మనం ప్రకటించాం. అయితే వాళ్ళందరి కోరిక మీదకి 7 సంవత్సరాల నుంచి మాకు ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేనటువంటి పరిస్థితిని మేమందరం ఉన్నాం. నిరుద్యోగ యువకులు కూడా చాలామంది ఉన్నారు. మీరు దీన్ని కొద్దిగా పెంచితే బాగుంటుందంటే మీ అందరి యొక్క విజ్ఞప్తుల మేరకే ఈనాడు ప్రజల యొక్క ఆలోచనల్ని ఈరోజు విధానంగా మారుస్తున్నటువంటి నాయకత్వం ఈనాడు చంద్రన్న కూటమి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాను. మరి ముఖ్యంగా యువ నాయకుడు ఈ రోజున విద్యాశాఖ మార్చులు మరియు ఐటీ మార్చులు వీరు ప్రత్యేకంగా దీని మీద అధ్యయనం చేసి ఈ రోజున 10,347 ఉద్యోగాలకి ప్రప్రదంగా ఈ రాష్ట్ర చరిత్రలో 77 సంవత్సరాల తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నటువంటి ఆలోచనలో భాగంగా ఈనాడు ఉగాది సందర్భంగా తెలుగు జాతి, తెలుగు భాష, మరి ఆ సందర్భంగా మన సంస్కృతికి సాంప్రదాయానికి అద్దం పట్టేలాగా
అన్నమాట నిలబెట్టుకునేలాగా తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అంతేకాకుండా తెలుగు వాడు ఎక్కడుంటే అది విశ్వఖ్యాతిగా చేయటానికి ఈ రోజున ఇది ప్రారంభం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఆ రకంగా ఈ రోజున జాబ్ క్యాలెండర్ని నిరుద్యోగ యువతకి, యువకులకి ఒక ఉపాధిని, ఉత్పాదకతని, ఆ రకంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగేదానికి పునాది వేసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మనవి చేసుకుంటూ, మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా ఇలాంటి ప్రభుత్వాన్ని మరి ఎప్పుడు కూడా చూడమని చెప్పి అన్నమాట నిలబెట్టుకుంటూ, నిన్న దివ్యాంగులకి మీ అందరికీ తెలుసు, ఈ రోజున వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేసి, ఈ రోజున అంగవైకల్యంగా ఉన్నవాళ్ళు ఈ రోజున మాకు అంగవైకల్యం ఉంది అని చెప్పి ఎక్కడికి వెళ్ళలేమేమో అని చెప్పి బాధపడే పరిస్థితి కంటే మేము ఎక్కడికైనా వెళ్ళగలం అని చెప్పి ధీమాని, సంతృప్తిని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం అని చెప్పి మనం చేస్తాము. అదేవిధంగా ఈ రోజున మనం చూసుకుంటూ ఉండంటే ఏ రకంగా ఈ రోజున అన్నదాత సుఖీభావ ద్వారా ఆఖరి వాయిదా కూడా మరి 6,000 రూపాయలు, గతంలో 14,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 6,000 రూపాయలను కూడా మొన్నే దాదాపు 2,700 కోట్ల రూపాయలు ఇచ్చి 48 లక్షల మంది రైతాంగానికి ఈ రోజున అన్నదాత సుఖీభావ ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తా ఉన్నటువంటి కార్యక్రమం. స్థానిక నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో పవిత్రమైన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రీతికరమైన పానక బిందెలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. స్థానిక నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గురువారం ప్రత్యేకంగా భక్తులచే అభిషేక పూజలు నిర్వహించారు. 216 మంది భక్తులకి అవకాశం కల్పించారు. అనంతరం స్వామి వారికి విశేష అలంకరణ, తీర్థ ప్రసాద వినిమయ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి, కొత్తమాను వెంకట బ్రహ్మానందం, ఆలయ పూజారి రవి కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన మధుర పానీయము పానకం, లక్ష్మీ నరసింహస్వామి వారికి పానకం అభిషేకం చేయటం అది ఒక మహత్ కార్యం. అటువంటి ఈ పానకం అభిషేకం మనం ఈరోజు భక్తుల చేత ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వాళ్ళ చేతే స్వామివారికి పానకాభిషేకం అని 216 మంది భక్తులకి ఈ అవకాశం ఇచ్చాం. వారందరి చేత ఉదయం నుంచి స్వామివారికి పానకం అభిషేకం జరుగుతూ ఉంది. ఈ ఉగాది రోజు ఈ స్వామికి పానకం చేయటం వల్ల దేశ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు, మన తెనాలి ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండి వాళ్ళ బాధలన్నీ తీరిపోయి వాళ్ళకి తీపిగా ఉండాలనే ఈ మధుర పానీయం స్వామివారికి అభిషేకం చేయటం జరుగుతుంది. అటువంటి మహద్భాగ్యాన్ని మనం ఈ తెనాల్లో లక్ష్మీ నరసింహస్వామి వారి పానకమై అభిషేకం చేయటమే ఒక గొప్ప వరం. ఈ నెల 21వ తేదీన సాయంత్రం తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో జరగనున్న మార్కెటింగ్ యార్డ్ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి కూటమి నాయకులు అశేషంగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ పిలుపునిచ్చారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ నెల 21వ తేదీన సాయంత్రం వ్యవసాయ మార్కెట్ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూటమి పార్టీల ప్రతిష్టను చాటే తీరుగా నిర్వహించిన క్రమంలో గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన కూటమి నాయకులందరూ కలిసి ర్యాలీగా మార్కెట్ యార్డ్ ప్రాంతానికి చేరుకోవాలని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు తెనాలి ఇన్ఛార్జ్ మంత్రి కందులు దుర్గేష్, నాదెండ్ల మనోహర్, పిల్లి మాణిక్యరావు, గాది వెంకటేశ్వరరావు తదితర ముఖ్య నాయకులు అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పాలగూరు సురేంద్ర, మహమ్మద్ కుద్దూష్, కావూరి చంద్రమోహన్, కరణం వెంకటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, రావి చిన్ని, కేసన కోటేశ్వరరావు, సూర్యదేవర వెంకటరావు, తాడిపోయిన హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఎంతమంది మీరు సమీకరణ చేసిన కలిసి ఇది నాది, ఇది మనం అక్కడ మీటింగ్లో జనం సురేందర్కి అనుకూలంగా రావడమా లేకపోతే ఇంకో నాయకుడికి అనుకూలంగా రావడం అనేది కాదు. మనం అక్కడికి కూటమి నాయకుడిని తెచ్చుకుంటాం. ఎప్పుడు కూడా ఇంట్లో విషయం బయటకు తెలియదు. ఆ సాంప్రదాయాన్ని ముందు పాటించడం నేర్చుకుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాయకత్వం ఉంటారు. మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే అది ఇంటికి ప్రజాలో
జరగదు. ఎవరు బలం ఎవరు చూపించగలరు, కూటమి బలాన్ని చూపించారు. అవి వచ్చే అతిథులు ఎవరు వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండేవారు. మీ ఊరేగింపులో కూడా నేను చెప్పేది ఏంటంటే 3 జెండాలు అంటే 30 జెండాలు మనం ఎక్కువ ఉండొచ్చు. నిష్కామ కర్మ యోగంలో భాగంగా చలివేంద్రాల ఏర్పాటుకి ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో 3వ తులసి ఆకుల చలివేంద్రం ఉగాది వేళ ప్రారంభించుకున్నట్లు శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ పేర్కొన్నారు. స్థానిక మారీసుపేట అప్పలస్వామి గుడి వద్ద గురువారం కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ ధర్మసింధు శాస్త్రం ప్రకారం పితృతర్పణం ద్వారా ఎటువంటి పుణ్యఫలం లభిస్తుందో చలివేంద్రం ద్వారా దాహార్తుల దాహం తీర్చడం ద్వారా అదే పుణ్యఫలం లభిస్తుందన్నారు. వేసవిలో చలివేంద్రాల అవసరాన్ని గుర్తించి ఆ విధమైన సేవ ఎక్కువ చోట్ల జరగాలన్న భావన వ్యక్తం చేశారు. తెనాలి శాఖలో ఉన్న 60 మంది సభ్యులు 3 చలివేంద్రాల నిర్వహణ చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడి బాధ్యులు నారాయణ స్వామి, పలువురు యోగ సభ్యులు పాల్గొన్నారు. ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం వలన మనకి ధర్మసింధు శాస్త్రంలో పితృతర్పణం చేస్తే ఎలాంటి ఫలం వస్తుందో, అంటే మన పూర్వీకులకి ఏదైనా మనం కార్యక్రమాలు సవ్యంగా చేసినా చేయకపోయినా వాటి యొక్క ఫలము చలివేంద్రంలో ఉండి ఒక్క దాహార్తికి నువ్వు మంచినీళ్ళు అందించగానే ఆ కర్మఫలం అంతా తొలగిపోతుంది. వాళ్ళంతా కూడా ముముక్షత్వాన్ని పొందుతారు. అందుకనే ఉగాది రోజున చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తులకు ఇవ్వాలని శాస్త్రం చెబుతుంది. ఇక మేము ఈ సంవత్సరం 3వ చలివేంద్రం ప్రారంభిస్తున్నాము. మొత్తం 60 మంది కార్యకర్తలు ఒక్కొక్క చలివేంద్రంలోని 20 మంది టీములుగా ఏర్పడి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. లవంగం పొడి, తులసి ఆకులు కలిపిన మిశ్రమం వలన ఆరోగ్యము సంప్రాప్తిస్తుంది. ఆరోగ్యంతో పాటు జీవిత కాలం పెరుగుతుంది. స్వామి గారి మనవండి అబ్బాయి నారాయణ స్వామి అండి. 5 సంవత్సరాల నుంచి ఈ చలివేంద్ర కార్యక్రమం ప్రోగ్రాం మొదలుపెట్టామండి. ఆ గురుజీ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం సార్. భక్తులందరూ సహకరించాలని కోరుతున్నాం. శ్రీ పరాభవనామ ఉగాది తెలుగు సంవత్సరాది ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ వేదిక బ్రాహ్మణ్ సమాఖ్య వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పండుగ వేడుకల్లో అన్నారు. తెనాలి నాజర్పేటలోని వేదిక బ్రాహ్మణ సమాఖ్య కార్యాలయంలో ఉగాది సందర్భంగా గురువారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బ్రహ్మశ్రీ అన్నదానం హనుమత్ ప్రసాద్ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ప్రసాద వితరణ చేశారు. తాడేపల్లి సూర్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కె సుబ్రహ్మణ్యం, శివకుమార్, ఏ సుబ్రహ్మణ్యం, నారాయణ వేణుగోపాల్, అనిల్, నాగసుబ్రహ్మణ్యం, రమణి, తులసి, ప్రభాకర్, కామేశ్వరరావు, కుద్దూష్ తదితరులు పాల్గొన్నారు. పంచాంగం వల్ల మాత్రమే మనిషి పుట్టిందో మనిషికి ఒక ఆశ, మంచి పని చేయాలి, లేకపోతే ఒక ఆపద వస్తుందంటే యాంటిసిపేషన్. ఇదిగో పలానా రోజు నువ్వు వెళ్తే బాగుంటుంది, ఈ దారి ఎంతంటే తినాదాకా అంతే చెప్తారు. ఈ దారి బాగుందని కూడా అడుగుతూ ఉంటాం. ఇది కాదు సన్న జాగ్రత్త ఉన్నది లేదు, అటు కొలుపులు ఉన్నది ఎలా బాగా చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఈ దారి బాగుంది, ఈ దారి బాగుంది. అట్లాగే మన జీవితంలో ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు మనం సజావుగా వేస్తున్నామా, మంచిగా వేస్తున్నామా, లేకపోతే సక్రమంగా వేస్తున్నామా అనేది దానికి నిజంగానే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ చెప్పాలి. ఇది మానవుడు ఇతిహాసాలు ఎంతమంది నమ్ముతారో మనకు తెలియదే. ఇతిహాసాలలో ఎంతటి గొప్ప భావం ఉంది రామాయణంలో కానీ భారతంలో కానీ. మరి అదేవిధంగా పంచాంగంలో కూడా నీ జీవిత మార్గాన్ని నడిపించగలిగినటువంటి సాంప్రదాయాన్ని సంస్కృతి నెలకొల్లి ఉందని చెప్పి మిగతా కష్టాలు నష్టాలు ఏంటి నాకు తెలియదు. హనుమశాస్త్రి గారు తెలిసినట్టు ఈ రకమైనటువంటి వర్షాలు వస్తాయి, ఈ రకంగా పంటలు వస్తాయి, ఈ రకమైనటువంటి జీవన ధర్మంలో నష్టం కష్టం కలుగుతూ ఉంటుంది నక్షత్రాన్ని బట్టి. ఎందుకంటే గ్రహాలను బట్టి మనకు డిస్టెన్స్ ఉండటాన్ని బట్టి ఆ సూర్యుడు క్రాస్ అవుతూ ఉండేటప్పుడు వేవ్స్ మారుతూ ఉంటాయని సైంటిఫిక్గా మనం చెప్పుకునేది చూసేది అర్థమయ్యేది. దాన్ని సింక్రనైజ్ చేసి ఏ శాస్త్రాలు సైంటిఫిక్గా తెలియకముందే మానవుడు వీటి మీద అధ్యయనం చేయడం అనేది అద్భుతమైనటువంటి ప్రక్రియగా మనం భావించాలి. ఈ సంవత్సరానికి మంత్రి కుజుడయ్యాడు, పాపగ్రహం కాబట్టి రజోగుణానికి అధిపతాయి. కాబట్టి వచ్చేటువంటి ఫలితం కూడా కొంత అరిష్టంగానే ఉంటుంది. దహన ప్రహరణ శ్రావణ
అలా ఈ సంవత్సరంలో కుజుడు మంత్రి అయినందువల్ల చోర అగ్ని ప్రజలకు సంబంధించేటువంటి ప్రమాదం ఉన్నది కనుక దీన్ని బట్టి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం పాటించుకోవాలి. అలానే యుద్ధాలు ఆరంభమైన చూస్తున్నాం. ఆ యుద్ధాలు దేశాలకి మధ్య కలహాలు అనేటువంటివి కూడా ఈ సంవత్సరం కూడా కొంతకాలం కొనసాగేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, సీనియర్ నాయకులు మాజీ ఆప్కో చైర్మన్ చలపల్లి మోహన్ రావు కలిసి ప్రారంభించారు. మండల పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన శివగోపయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత అర్చకులు రామనాథం వేదమంత్రాల నడుమ వచ్చిన అతిథులకు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తదుపరి కొబ్బరికాయలను కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వచ్చిన అతిథులకు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, తాడేపల్లి మండల అధ్యక్షులు అమర నాగయ్య, నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు పిలోమి, మండల నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, గంపల గంగాధర్, కొప్పుల శ్రీనివాసరావు, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ సుబానీ, మల్లవరపు నాగరాజు, కొండూరు సుమన్, షేక్ జానీబాషా, పిల్లి ధర్మరత్నం, మత్తే ఆనంద్, నోతక్కి కోటేశ్వరరావు, రాము, ఇత్తడి రమేష్, పార్టీ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న మన 18 గ్రామాల నుంచి కూడా ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన సమస్య వచ్చినా ఈ ఆఫీస్ ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఇక్కడ లోకల్గా ఉన్న పార్టీ నాయకులు అట్లాగే మండల స్థాయిలో ఉన్న పార్టీ నాయకులు ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా నెలకి కనీసంగా 4-5 రోజులు ఇక్కడికి దుగ్గురాలకు వచ్చే కార్యక్రమాన్ని చేపడతాను. అంతేకాకుండా మన ఎమ్మెల్సీ గారి సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో మన పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మా వంతుగా చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తామని, అదేవిధంగా ఇక్కడున్న ప్రజల సమస్యల్ని తీర్చడానికి పార్టీ పరంగా ఒక పార్టీ కార్యకర్తల్లాగా మనమందరం ముందుకు సాగుదామని. వైద్యంలో కానీ విద్య, వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి కూడా ఇంకా అనేక కార్యక్రమాలు, మహిళలు వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు మార్పు రావాలి అనే ఆలోచనతో ఆయన సమాజంలో ఈ యొక్క విధానం, రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాటికి అనుగుణంగా పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా ఉందో అంతకన్నా కూడా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేయటం జరిగింది. కానీ ఈనాడు ఆ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం పరిపాలనలో పేద మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా రకరకాలైనటువంటి ఆశలు చూపించారు. అన్నిట్లు కూడా సరైనటువంటి పద్ధతుల్లో అమలు జరిగేటటువంటి పరిస్థితులు జరగట్లేదు. ఈ కార్యక్రమానికి వచ్చిన వేమారెడ్డి గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ ఏ కష్టం వచ్చినాడో పార్టీ ఆఫీస్కి రావచ్చు. సార్ ఇక్కడి నుంచి వారానికి 2 రోజులు అన్నారు, కనీసం నెలలో 4 రోజులు అయినా కానీ మనకి ఈ దుగ్గిరాల మండలం మీద దృష్టి పెట్టాలని సార్ని మనం కూడా మీ అందరి తరఫున నేను వేడుకుంటున్నాను. ఏ చిన్న జరిగినా కానీ ప్రతి ఒక్కరు మన పార్టీ అండగా, ఏ గ్రామంలో జరిగినా కానీ వారికి వాళ్ళు తోడై ఉండి తర్వాత మండలంగాను తర్వాత ఇన్ఛార్జి గారి దగ్గరికి మనం వెళ్దామని ఈ సభాముఖంగా తెలుసుకుంటూ, శ్రీ పరాభవనామ ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బిట్రా మహేందర్ వితరణతో యంగ్ జనరేషన్ టీం సభ్యులు నిరుపేదలకు అన్నదాన సేవలు నిర్వహించి తమ సౌహృదతను చాటుకున్నారు. యంగ్ జనరేషన్ టీం ఉగాది పర్వదిన వేళ తమ సేవా దృక్పథాన్ని చాటుతూ బిట్రా కోటేశ్వరరావు సంస్మరణ కార్యక్రమంలో వారి కుమారుడు బిట్రా మహేంద్ర వితరణతో కటివరం, గురవయ్య కాలనీ ప్రాంతాల్లోనే 300 మంది పేదలకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సాదిక్, శివ, వంశీ, ఆలపాడి సాయి, చారి, అక్కడ రామకోటేశ్వరరావు టీం సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఉగాది పురస్కారాలు, వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని సత్కరించిన ఎమ్మెల్సీ ఆలపాటి. తెలుగు సాహితీ సౌరభం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం పంచాంగ పఠనం చేసిన మోదుగూరు రాధాకృష్ణ శర్మ. పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మున్సిపల్ కౌన్సిల్ పదవీ కాలం పూర్తి చేసిన సభ్యులను సత్కరించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్.
ఇవి ఈనాటి హెచ్సివి న్యూస్. నమస్తే.